గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఎవరికైతే నవోదయలో తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళందరికీ నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే సైనిక్. సో చాలామంది పేరెంట్స్ కూడా అడుగుతున్నారు వాళ్ళకి దగ్గరలో కోచింగ్ సెంటర్ లేవని చెప్పేసి. అలాగే సైనిక్ ఎలాగ అప్లికేషన్ పెట్టాలి, ఓకేనా, సైనిక్ కోచింగ్ గురించి అడుగుతున్నారు. నవోదయకి సైనిక్కి ఉన్న డిఫరెన్స్ కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటి అంటే నవోదయ స్కూల్స్ కన్నా కానీ సైనిక్ స్కూల్స్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో అలాగే సైనిక్ ఎగ్జామ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో నవోదయకు వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయి, 3 సెక్షన్లే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే మ్యాథ్స్, ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే రీజనింగ్ అంటే ఇంటెలిజెన్స్, ఇంకోటి వచ్చేసరికి లాంగ్వేజ్. కానీ సైనిక్లో వచ్చేసరికి ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది సిలబస్లో. ఓకే, అక్కడ 100 మార్క్స్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 300 మార్క్స్. సైనిక్ ఎగ్జామ్ అనేది 300 మార్క్స్ జరుగుతుంది. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దండి. సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్ 50 బిట్స్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 బిట్స్ ఇస్తాడు. మ్యాథ్స్లో ఒక్కొక్క బిట్కి వచ్చేసరికి 3 మార్క్స్ ఉంటుంది. మార్క్స్ వచ్చేసరికి ఏమవుతాయి అంటే 150 మార్క్స్ అవుతుంది. 300లో 150 మార్క్స్ మ్యాథ్సే ఉన్నాయి. కాబట్టి మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సైనిక్లో. మనకు నవోదయలో మ్యాథ్స్ ఏమైతే ఉన్నాయో అవే మ్యాథ్స్ సైనిక్లో కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నమాట. ఇంగ్లీష్లో వచ్చేసరికి 25 బిట్స్ ఇస్తాడు. సో 25 ఇంటూ ఇక్కడ 50 ఇంటూ 3, ఇక్కడ వచ్చేసరికి 25 ఇంటూ 2, 50 మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. తర్వాత ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ లేదా రీజనింగ్. సో ఇది కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి 2 మార్క్స్ ఉంటాయి. సో 50 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే జీకే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది కూడా 25 క్వశ్చన్స్ ఇస్తాడు. 25 ఇంటూ 2 వచ్చేసరికి 50 మార్క్స్. సో టోటల్ మనం యాడ్ చేస్తే ఏంటి అంటే 300 మార్క్స్ ఉంటాయి సైనిక్లో ఎగ్జామ్కి. సో మనం సైనిక్కి ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మరి ఈ ఆన్లైన్ కోచింగ్ ఎలాగ తీసుకోవాలి అంటే, సో మీరేం చేయాలంటే మా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మా నెంబర్కి మీరేం చేయాలంటే ఫోన్పే చేయండి. ఓకే, సో ఆ ఫీజు వచ్చేసరికి 2500 ఉంటుంది. సో ఈ 2500 మా నెంబర్కి ఫోన్పే చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్లో. అప్పుడు మీకేంటి అంటే లింక్ పంపిస్తాం, ఎవ్రీడే లింక్ పంపిస్తాము. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో మన దగ్గర అయితే ఏ విధమైన యాప్ లేదు, గమనించండి. మీరు ఏ విధమైన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకునే పని లేదు. సో మేమేంటి అంటే యూట్యూబ్లో క్లాసులు ఇస్తాం. మీకు డౌట్ రావచ్చు, యూట్యూబ్లో క్లాస్ ఇచ్చినప్పుడు ఫ్రీగా చెప్పుకునే వాళ్ళు కూడా వింటారు కదా, అంటే బయట వాళ్ళు కూడా వింటారు కదా, మేము అమౌంట్ పే చేసి మాకు ఉపయోగం ఏంటి అంటే, సో యూట్యూబ్ వీడియోకి 3 రకాలైన కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్, ఒకటి అన్లిస్టెడ్, ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే పబ్లిక్. ఈ పబ్లిక్లో వీడియోని కనుక మనం పోస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అందరూ చూస్తారు, పబ్లిక్ అంతా చూస్తారు. ప్రైవేట్లో కనుక పోస్ట్ చేసామనుకోండి, ఆ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ మాత్రమే చూస్తారు. అలా కాకుండా అన్లిస్టెడ్లో పెట్టామనుకోండి, అప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే చూస్తారు. కొంతమంది ఎవరికైతే మేము లింక్ షేర్ చేస్తామో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. సో లింక్ మేము షేర్ చేయలేదనుకోండి వాళ్ళు చూడలేరు. ఓకేనా. సో కాబట్టి మన దగ్గర ఏ విధమైన యాప్ లేదు. ఫీజు అనేది చాలా చాలా తక్కువ ఫీజు. ఇది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఇదే ఫీజు ఉంటుంది. మంత్లీ ఫీజు కాదు 2500 అనేది. ఇది కోర్సు మొత్తానికి కూడా ఫీజు అనమాట. ఒకవేళ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉందనుకోండి, ఫిబ్రవరి ఎండింగ్కే అయిపోయింది 1 మంత్ ఫీజు. ఒకవేళ మార్చిలో ఉందనుకోండి, మార్చిలో అప్పుడు 2 మంత్స్ అవుతుంది కాబట్టి 2 మంత్స్ ఫీజు అనమాట. ఒకవేళ ఏప్రిల్లో పెడితే ఏప్రిల్ వరకు కూడా ఇదే ఫీజు ఉంటుంది. మేమైతే క్లాసులు చెప్తానే ఉంటాము, ఎగ్జామ్స్ మీకు పెట్టి ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము. సిలబస్ అయితే ఒకవేళ ఫిబ్రవరిలో ఉన్నా కంప్లీట్ అయిపోతుంది, లేదు మార్చిలో ఉన్నా కానీ కంప్లీట్ అయిపోతుంది. మేము ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. ఎగ్జామ్ డేట్కి ఒక 1 వీక్ ముందే, ఒకవేళ ఫిబ్రవరిలో కనుక డేట్ ఇచ్చాడంటే ఎగ్జామ్ డేట్కి 1 వీక్ ముందే మేము కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. పెడతాము. సో మీకు సఫిషియెంట్గా టైం సరిపోతుంది, ప్రశాంతంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన దగ్గర ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా నష్టం లేకుండా మేము చూసుకుంటాము. సిలబస్ అంతా నీట్గా కంప్లీట్ చేస్తాము.
ఈరోజు అంటే ఎవరైతే కొంచెం ఫోన్ కాల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే సో ఒక 5 మినిట్స్‌లోనే దాదాపు 3-4 మెంబర్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ తేలికగా సమాధానం చెప్పాలంటే మా దగ్గర అంత టైం ఉండదన్నమాట. సో అప్పటికి మేము అడిగిన అన్ని డౌట్లు చెప్తున్నాము. కాకపోతే ఏంటంటే డౌట్ ఏదో చెప్పమంటున్నాం. అంతేగాని దాని చుట్టూరు మా అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, మా పలానా డిస్టిక్కు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు కొద్ది డౌట్ ఏంటో ఆ డౌట్ చెప్తే నేను మీకు రిప్లై ఇస్తున్నాను. ఎవరికి కూడా నేను రిప్లై చెప్పకుండా కట్ చేసింది లేదు. అందరికీ మేము రెస్పాండ్ అయ్యాము. సో దయచేసి ఎవరైతే మన దగ్గర పెయిడ్ కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళు పే చేసిన వాళ్ళు ఏంటి అంటే నేను నెంబర్ సేవ్ చేసుకుంటాను. నెంబర్ సేవ్ చేసుకుని మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేస్తాను. అలాగే మీరు అడిగిన దానికంతా కూడా తేలికగా నిదానంగా సమాధానం చెప్తాం. ఎందుకంటే మీరు పెయిడ్ క్యాండిడేట్స్ కాబట్టి. నార్మల్ వాళ్ళకు కూడా మీరు ఏంటంటే కామెంట్ చేయండి, కామెంట్ ద్వారా మీకు మెసేజ్ ఇస్తాము. సో దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో సైనిక్కి మీరు ఏ విధంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకైతే కనుక అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు నేను మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఆన్లైన్ కోర్సుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నెంబర్కి కాల్ చేయండి. అయితే ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. అలాగే సో కోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సో వెంటనే ఏం చేస్తారంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ ఫోన్పేలో ఏమొస్తుంది అంటే కంబంపాటి సుబ్బారావు అని వస్తుంది, లేదంటే సహస్ర అకాడమీ అని వస్తుంది. ఓకే, ఫోన్పే నెంబరు స్క్రీన్ మీద వేస్తున్నాను చూసుకోండి. అలాగే ఫోన్పే నేమ్ వచ్చేసరికి కంబంపాటి సుబ్బారావు అని వస్తుంది, అది నా నేమే అన్నమాట. దానికి మీరు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసి అది రిసిప్ట్ మాకు షేర్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ మేము నోట్ చేసుకొని అలాగే మీ నెంబర్ కూడా సేవ్ చేసుకుంటాము. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ఎవ్రీడే 2 క్లాసులు మీకు పంపించడం జరుగుతుంది. ఆ క్లాసులు విని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి. ఈఎంఆర్ఎస్ అనే ఎగ్జామ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. దాంట్లో ఏంటి అంటే ఎస్టీ క్యాండిడేట్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, 50% రిజర్వేషన్ వాళ్ళకే ఉంటుంది. మిగతా క్యాస్ట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వాళ్ళు అప్లై చేయొచ్చు. కానీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎక్కువ సీట్లు ఉంటాయి. అయితే ఇవి నవోదయ స్కూల్స్ ఎలాగ ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట ఈఎంఆర్ఎస్ అనేవి. కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ అప్లై చేయండి. ఒకవేళ ఈఎంఆర్ఎస్ కూడా ఎవరికైనా కోచింగ్ కావాలంటే కనుక ఆన్లైన్లో కోచింగ్ ఇస్తాము. ఫీజు అంతే 25 ఉంటుంది. ఎవరైనా కావాలి ఆన్లైన్ కోర్స్ కావాలి అంటే కనుక మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.